జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే పాడేయండి, చదవాలనుకుంటే చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనుండు వేయలేనంత త్వరగా చనిపోండి. ఈ దేశానికి మీ వల్ల ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీవు ఎవరు, ఏమి కావాలనుకుంటున్నావు, ఈ సమాజంలో నీ స్థానం ఏంటి అంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రతి పిల్లవాడు నేను డాక్టర్ని అవుతాను, నేను పోలీసుని అవుతాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతాను అంటున్నాడు. ఇలా తనకు ఇష్టమైన ఫీల్డ్ని చెప్తున్నాడు. మరి ఆ దిశగా జీవితం కొనసాగుతుందా అంటే మాత్రం లేదు. చాలామంది పిల్లలు తమ ఐడెంటిటీ కోసం ఈ సమాజంలో వాళ్ళని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా గుర్తించాలని ఆరాటపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఈ అబ్బాయిని చూడండి. ఈ అబ్బాయి సోషల్ మీడియాలో తన టాలెంట్ను ఈ ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తున్నాడో చూడండి. నిజానికి ఈ అబ్బాయి చాలామందిని అవమానించారు, తనను చిన్న చూపుతో కూడా చూశారు. ఆడంగిలి డ్రెస్సులు వేసుకొని, తను విచిత్రమైనటువంటి డ్రెస్సులు వేసుకొని వీడియోలు చేస్తున్నాడు, వీడొక గొజ్జ అని చెప్పేసి కామెంట్లు చేశాడు. కానీ ఏ రోజు కూడా అబ్బాయి బాధపడలేడు. తనలో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు ప్రపంచానికి పరిచయం చేశాడు. నిజానికి అతనున్నటువంటి ఒక టాలెంట్, ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉన్నాడు. ఈ ప్రపంచానికి ఈరోజు అందరికీ నచ్చేలా కనపడుతున్నాడు కాదు, ఇప్పుడు అందరికీ ఈ అబ్బాయి ఇష్టం. ఈ అబ్బాయి ఒక టాలెంట్ ప్రపంచానికి తను ఎక్కడ కూడా అడుగులు వెనుకకు వేయకుండా ముందుకు వేస్తూ తన టాలెంట్ని ప్రపంచానికి, తనకంటూ ఒక గుర్తింపుని ప్రపంచానికి పరిచయం చేశాడు. చాలామంది పిల్లలు వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి టాలెంట్లను సోషల్ మీడియా వేదికగా డ్యాన్స్ కానీ, సాంగ్స్ కానీ, చాలా వరకు బైక్ స్టంట్స్ కూడా, ప్రమాదకరమైనటువంటి బైక్ స్టంట్స్ కూడా అలవోకగా చేస్తున్నారు. విచిత్రమైనటువంటి యొక్క వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ను, వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ ఫార్మేషన్స్ కోసం, వాళ్ళకంటూ ఒక గుర్తింపు కోసం, ఈ సమాజంలో నాకంటూ ఒక బ్రాండ్ ఉంది, ఎస్ దిస్ ఈజ్ మై టాలెంట్ అని చెప్పి, దిస్ ఈజ్ మై బ్రాండ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ని పెట్టుకుంటున్నారు. కానీ ఆ గుర్తింపు కోసం చేస్తున్న పోరాటంలో ఆ పిల్లల యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క భావాలను కొద్దిమంది తల్లిదండ్రులు అర్థం చేసుకోకుండా వారిలో ఉన్నటువంటి టాలెంట్ను సరైనటువంటి గుర్తింపు లేకుండా కాలగతుల్లో కలిసిపోయినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఎంతసేపు తల్లిదండ్రులు చదువులపైన దృష్టి పెట్టాలని, మీరు చదువుకోకపోతే మీ జీవితం సంకనాగిపోతుందని వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని తల్లిదండ్రులే చంపడం వల్ల వాళ్లకు ఉన్న టాలెంట్ కనుమరుగైపోతుంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు, ఆయన అప్పట్లో ఉపేంద్ర లాంటి కొన్ని మూవీస్ తీశాడు చాలా భిన్నంగా. ఈ రోజుకి ఆయన మూవీస్ గురించి మాట్లాడతారు. మొన్న వచ్చిన మూవీ యూఏలో కూడా అతని ఇంటర్వ్యూస్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటారు. ఆయన యొక్క మోడ్యులేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన అంటాడు, మనం ఏది చేసినా అందరిలా కాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచించే వాడికి ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుంది అని అంటాడు. తనలో ఉన్నటువంటి తన ఆలోచనలో ప్రపంచానికి తనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పిల్లలు ఇతరులతో పోల్చకుండా ఉంటే చాలా బెటర్ అని నా యొక్క ఫీలింగ్. ఎంతసేపు ఉన్నా పక్కనున్న పిల్లోడు బాగా చదువుతున్నాడు అనుకుందాం, మన పేరెంట్స్ ఎలా ఉంటారు తెలుసా, వాడు చూడు బాగా చదువుతున్నాడు, నువ్వు చూడు ఎలా ఉండవు దరిద్రపు కొట్టినా కూడా అని చెప్పేసి మన వాళ్ళు మాట్లాడుతుంటారు. దయచేసి ప్లీజ్ డోంట్ కంపారిజన్ టు ఎనీ స్టూడెంట్. మీ పక్కన పిల్లవాడు బాగా చదువుతుండొచ్చు, కానీ వాడుకున్న టాలెంట్ వీడుకుండదు, వీడుకున్న టాలెంట్ వాడుకుండదు. ఎవడి టాలెంట్ వాడిదే. దయచేసి తల్లిదండ్రులు ఆ టాలెంట్ని గుర్తించండి, వానికి తగ్గట్టుగా సపోర్ట్ చేయండి. ఈ ప్రపంచానికి
వానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో చచ్చిపోయే అవకాశాన్ని ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లవాళ్ళు ఉన్నటువంటి టాలెంట్కి కనీసం ఈ సంవత్సరం నుంచేనైనా సరే వాని వెనుకల మీరు నిలబడండి. నేను చెప్పేది ఒక్కటే, ప్రతి పేరెంట్స్కి చెప్తున్నా, మీలో ఉన్నటువంటి ఆలోచనను, టాలెంట్ను, వాళ్ళకు స్వేచ్ఛను కల్పించి వారికి ముందుకు నడిపించండి. అలాగే యూత్కి నేను చెప్పే మాట, అంటే నేను కూడా యూత్ అనుకో, మీ ఆలోచనలను సమాజానికి ఉపయోగపడేలా మీ టాలెంట్ని ఈ ప్రపంచానికి పరిచయించండి. గుర్తుపెట్టుకో, పుట్టామా బ్రతికామా చచ్చామా అన్నట్టుగా కాకుండా చచ్చేలోపు నువ్వు ఈ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా చచ్చిపో. ఓకే, గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతోనే చచ్చిపో. చల్, నేనెప్పుడు చెప్పే చివరి మాట, జై హింద్, సత్యమేవ జయతే, వందే మాతరం.